ఏపీ ఎంసెట్ 26కి సంబంధించి స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేయని వాళ్ళు, అలాగే అప్లికేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మార్చి 17th వరకు లాస్ట్ డేట్ ఉండే, దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 24th మార్చ్ వరకు ఇంకా అప్లై చేయని వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ మీరు లేట్ అయ్యే కొద్దీ మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది, డిస్ట్రిక్ట్స్ అనేది దూరం, అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండే డిస్ట్రిక్ట్స్కి రావడం జరుగుతుంది. సో ఎక్కడ మారుమూలన ఉన్న డిస్ట్రిక్ట్స్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏవైనా 2, ఏవైనా 3 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. కానీ లాస్ట్ అప్లై చేసే వాళ్ళకి ఏవైతే మిగిలిన సెంటర్స్ ఉన్నాయో రిమైనింగ్, అవి మాత్రమే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఆ డిస్ప్లే అయిన సెంటర్స్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ అయ్యే కొద్దీ మీకు డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి తొందరగా అప్లికేషన్ అయితే చేసుకోండి. అలాగే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎడిట్ ఆప్షన్, మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మనకి 11th ఏప్రిల్ నుండి 13th ఏప్రిల్ వరకు, సో 3 days మనకి 11, 12, 13 రోజున కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో కరెక్షన్స్ ఉంటాయి. కరెక్షన్స్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, 28th ఏప్రిల్ రోజున హాల్ టికెట్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్స్ మీకు 12th మే నుండి 15th మే వరకు, అలాగే 18th మే రోజున ఇంజనీరింగ్ వాళ్ళకి, అలాగే 19th మే 20 మే రోజున బైపీసీ వాళ్ళకైతే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎంసెట్కి సంబంధించి రిలేటెడ్ అప్డేట్స్ గురించి మళ్ళీ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.